ఇక బీసీ మూమెంట్కి వచ్చేసినట్లయితే ఇప్పుడు మనము మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళకి మనం 5వ రోజు 3వ రోజు 10వ రోజు పిట్టకు పెడతాం. పిట్టకు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే మనం పిట్ట ముట్టదాకా ఆనే కూర్చుంటాం. మనము మన కులం వాళ్ళు కానీ మన బంధువులు కానీ మన ఊర్లో ఏంటంటే వేరే కులం వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. మేము ముఖ్యంగా బీసీలలో వాళ్ళందరూ ఏం చేస్తారు, పిట్టకు ముట్టదాకా కూర్చోవాలి. ఇవాళ మూమెంట్ కూడా అంత ఏంటంటే మనకు తెలంగాణ మూమెంట్ చూసినాం, మనకు చాలా గొప్ప ఎగ్జాంపుల్. కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమాన్ని కనుక అందరినీ కలుపుకొని పోయి ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతాం మనం. ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీ సంఘాల పేరు మీద ఇప్పుడు మీకు ఇంకా ఎందుకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఏదైనా కుల సంఘం మీటింగ్ పెట్టండి జింకానా గ్రౌండ్ సరిపోదు, బీసీ మీటింగ్ పెడితే రారు. మరి బీసీలు ఏమనుకుంటారో అర్థం కాదు, ఇది మా సమస్య కాదు అనుకుంటున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కోట వచ్చింది, 10% ఓపెన్ కోట వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ 6 నుంచి 10 పెట్టింది, అందులో ఒక 4%. అంటే మనకు మెయిన్ గా బీసీలలో ఉన్న ప్రధాన కులాలు అంటే ఓపెన్ కాంపిటీషన్ లో కూడా పోటీ పడే కులాల వాళ్ళకు 14% వెళ్ళిపోయింది. మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ ఉద్యోగాలు కూడా రావడం లేదు. అంటే ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేసి ప్రతి కులాలను కూడా మోటివేట్ చేసేందుగా ఉద్యమాన్ని తీసుకెళ్తే కొంత టైం పడుతుంది, ఇమ్మీడియట్ గా మనం అనుకున్న రిజల్ట్స్ రావు. తప్పకుండా మనం సక్సెస్ అవుతామని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ద్రవిడ మూవ్మెంట్ మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. భారతదేశంలో తమిళనాడులో డిఎంకే కానీ డిఎంకే కానీ మన వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఈ అధికారం అటు మారుతుంది, ఆ అధికారం ఇటు మారుతుంది కానీ వేరే రాని ఆ పరిస్థితి మన దగ్గర రావాలి. కొంత బీసీ లీడర్లు కూడా త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీ అనగానే అందరు లీడర్లకనే ఫీల్ అయిపోతుంది. మళ్ళీ దొరపాటి దగ్గర పోతే మళ్ళీ వాని కింద అరే ఏందో ఈ దరిద్రం అర్థం కాదు. మన అనగానే అందరూ లీడర్ లెక్కనే హుషారైపోతారు. ఇప్పుడు మనకు ఉన్నది ఒకటి ఏంటంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలంటే అంత ఈజీ కాదు. మనకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళి మన ఓట్లు మనం వేసుకునే స్థాయి కనుక మనం ఉద్యమం తీసుకెళ్తే తప్పకుండా అధికారం మన చేతిలోకి వస్తుందని ఆ అభిప్రాయాన్ని వెలువస్తూ మన తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి మన బీసీ మూవ్మెంట్ కి పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.